ఇది ఒక నిమిషం పక్క పెట్టుకుందాం మిత్రులారా. అందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, జనసేన పార్టీ తెలంగాణ. ఈరోజు విషయానికి వస్తే మన కవితక్కకి నేరెళ్ళ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలు గుర్తుకు రావడానికి దాదాపు 10 సంవత్సరాలు అయింది. ఈ నేరెళ్ళ ఘటన ఏదైతే ఉందో ఇది గత 10 సంవత్సరాల క్రితం మీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఘటన అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి తెలుసు కవితక్క. కానీ ఈరోజు మనందరం కూడా చూసుకుంటే అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వమే ఆ ఇసుక తవ్వకాలకి పర్మిషన్లు ఇచ్చింది, వాళ్ళని లోపలేయించింది, వాళ్ళపైన పోలీస్ అధికారులతోని వాళ్ళపైన థర్డ్ డిగ్రీ వేయించింది, వాళ్ళ బాడీలో ఉన్నటువంటి అవయవాలు దెబ్బతిన్న విధంగా ఏ పని కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి, మంచానికే పరిమితమైనటువంటి పరిస్థితి ఈరోజు మనందరం కూడా చూసుకుంటే. గంధం గోపాల్ చనిపోగానే ఈరోజు ముసలి కన్నీరు పెట్టుకొని అక్కడికి పోయి నువ్వు ఈరోజు ఏదైతే జరిగిందో ఘటన, ఆ ఘటనకి కారకులే మీరు, మీ ప్రభుత్వం. కానీ ఇప్పుడు అధికారంలో లేకపోవడం వల్ల ఎక్కడ లేనటువంటి సానుభూతి పుట్టుకొచ్చింది ఈరోజు. దీనికి తోడు మీ ముసలి కన్నీళ్లు తోడైన పరిస్థితి కనిపిస్తుంది మనకి. వావ్వా ఏముందాక మీ యాక్టింగ్. ఈ 10 సంవత్సరాల కాలంలో నేరేళ్ళ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆవేదన, వాళ్ళ బాధ, వాళ్ళ గోస నీకు వినిపించలేదా, కనిపించలేదా? ఇప్పుడు మాత్రం కొత్త డ్రామా మొదలు పెట్టావు. ఆ రోజు మాత్రం నేరేళ్ళ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్షాన ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పోరాడుతుంటే వీళ్ళందరూ కూడా రాజకీయ లబ్ధి కోసం పోరాడుతున్నారని చెప్పి ఆ రోజు నువ్వు చిలక పలుకులు పలకడం జరిగింది. కానీ ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంది కవితక్క? తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా చూసుకుంటే ఆ రోజు మీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు గంధం గోపాల్తో సహా 9 మందిపై పోలీసు వాళ్ళు థర్డ్ డిగ్రీ చేస్తే నీ పార్లమెంట్ నియోజకవర్గంకి వస్తుంది. కానీ ఆ రోజు నువ్వు నోరు ఎందుకు విప్పలేవో కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాలి. గంధం గోపాల్ చనిపోయే వారికి అక్కడికి వెళ్ళి నీ రాజకీయ లబ్ధి కోసం, నీ పార్టీ మైలేజీ కోసం అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆదుకోవాలి. నేను ఈరోజు టూరిస్టులాగా రాలేదు, నేను ఒక తెలంగాణ బిడ్డగా వచ్చినాను అంటున్నావు కదా. ఆ రోజు కూడా నువ్వు తెలంగాణ బిడ్డవే కదా, కుటుంబాన్ని ఆదుకోవాలని ఆలోచన రాలేదు. ఆ రోజు కూడా నేను తప్పు చేసిన, ఆ రోజు చేసిన తప్పుకి నేను తల దించుకోవాలి, సిగ్గుపడుతున్నా అంటున్నావు కదా. ఇప్పుడు ఉన్నటువంటి బాధితులందరికీ కూడా మా ప్రభుత్వం వల్లనే నష్టం జరిగిందని చెప్పి కూడా వాళ్ళందరికీ 2 చేతులు పెట్టి దండం పెట్టినా కానీ తక్కువనే. ఏదో ఒక సిగ్గుపడుతున్నాను ఒక డైలాగ్ కొట్టి తప్పించుకోవడం కాదు, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ రోజు మనందరం కూడా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి బాధితుల బాధలు కొత్తవి కాదు, వాళ్ళ కన్నీళ్లు కొత్తవి కాదు. కానీ నీ ముసలి కన్నీళ్లు మాత్రం కొత్తగా కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రజలందరికీ కూడా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చి నువ్వు సభ్య సమాజం తలదించుకోవాలి అంటున్నావు కదా. నేను ఈరోజు జనసేన పార్టీ తరఫున నీకు తెలియజేస్తున్నాను, తలదించుకోవాల్సింది ముందు నువ్వు, మీ నాన్న కేసీఆర్, మీ అన్న కేటీఆర్, మీరు తలదించుకోండి. కవితక్క నువ్వు ప్రశ్నించాల్సింది రేవంత్ రెడ్డి గారిని, బండి సంజయ్ని, ధర్మపురి అరవింద్ గారిని కాదు. నువ్వు ప్రశ్నించాల్సింది మీ నాన్న కేసీఆర్ని, మీ అన్న కేటీఆర్ని, హరీష్ రావు గారిని ప్రశ్నించు. మనందరం కూడా చూసుకుంటే 9 సంవత్సరాల నుంచి లేవని నోరు ఇప్పుడు లేస్తుందంటే నువ్వు పార్టీ పెట్టినావు కాబట్టి, నీ రాజకీయ లబ్ధి కోసం, నీ పార్టీ మైలేజీ కోసం, నీ ఓట్ల కోసం వచ్చావని తెలంగాణ ప్రజలందరికీ కూడా క్లియర్ కట్గా అర్థమవుతుంది కవితక్క. ఫైనల్గా జనసేన పార్టీ తరఫున నీకు తెలియజేసుకుంటున్నాను, నిన్ను నీ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. నువ్వు బీఆర్ఎస్ పార్టీ వదిలిన బాణం అని ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోయింది. నువ్వు చేస్తున్న డ్రామాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈరోజు గమనిస్తున్నారు. ఎంబడే నేరెళ్ళ ఘటనకు సంబంధించినటువంటి బాధితులకి బహిరంగ క్షమాపణ నువ్వు, మీ నాన్న కేసీఆర్, మీ అన్న కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా బహిరంగ క్షమాపణ మీడియా ముందుకు వచ్చి చెప్పాలని చెప్పి కూడా నేను తెలంగాణ జనసేన పార్టీ తరఫున ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్.